పెళ్లి చేస్తుంది ఆ పూరి కోసం కాదు, నీ కోసం. బిందు, ఇంకా అర్థం కాలేదా? తనకి తన కాపురమే ముఖ్యం, తన తాళి ముఖ్యం, తన పెళ్లి ముఖ్యం, గగన్ ముఖ్యం. నాకు మాత్రం నా మేనకోడలే ముఖ్యం, తన సంతోషం ముఖ్యం. నువ్వు పూరి శివల పెళ్లికి అండగా నిలిస్తే నేను బిందు శివల పెళ్లికి అండగా ఉంటాను. బిందు శివల పెళ్లికి అండగా ఉంటాను. నువ్వు బిందుకు అన్యాయం చేసినా నేను మాత్రం ఈ ఇంట్లో పెరిగిన ఆడపిల్లకి న్యాయం చేస్తాను. నువ్వనుకున్న అదే ముహూర్తానికి బిందు శివల పెళ్లి చేస్తాను. బిందు, నువ్వు తన మాటలు నమ్మకు. ఈవిడ ఇదంతా నీ ప్రేమని గెలిపించడానికి చెయ్యట్లేదు. ప్రేమ గెలిచింది అనడానికి ప్రూఫే పెళ్లి. అదే చేస్తాను అంటున్నాను. కాదు, నా మీదున్న పగతో నన్ను గగన్ బావని దూరం చెయ్యాలనే, ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలనే దురాలోచనతో చేస్తుంది. నీ ప్రేమని అడ్డం పెట్టుకుని తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. ఈవిడ మాటలు విని తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా జీవితాంతం నువ్వే బాధపడాల్సి వస్తుంది బిందు. పూరి శివల పెళ్లి చేస్తానని నేను తనకి మాటిచ్చాను. మాట నిలబెట్టుకుంటాను. ఆ పెళ్లి జరగదు. నేననుకున్న పెళ్లే జరుగుతుంది. శివచేత బిందు మెళ్ళో 3 ముళ్ళు వేయించి 7 అడుగులు నడిపిస్తాను. వాడు నా తమ్ముడు. నా మాట జవదాటడు. చేతనైతే 7 అడుగులు కాదు, నన్ను కాదని అక్కడ్నుంచి 1 అడుగు వేయించు, చూద్దాం. బిందు, నువ్వేం కంగారు పడుకో. ఎప్పుడైనా ధైర్యం లేక చాలా కష్టంగా ఉన్నప్పుడు ఇలాగే నేను మా అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకునేవాడిని. ఒక్కసారిగా అంతలోనే ఏదో ఒక తెలియని ధైర్యం, రేపుందనే నమ్మకం వచ్చేది భూమి. కానీ ఈరోజు అలా కాదు. ఇప్పుడు అన్నీ సంతోషమే అని నమ్మకాన్ని ఇచ్చావు. ఆ నమ్మకంతో కూడా ఇలా పడుకోవచ్చని నాకిప్పుడే తెలిసింది. బిందు, ఈ టైంలో గోరింటకు పెట్టుకుంటున్నావేంటి? బిందు, పిలుస్తుంటే వినిపించట్లేదా? Shiva waits
లేకుండా ఏడుస్తున్నావు. నలుగురిలో కలవట్లేదు, తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఏం జరిగింది బిందు? అసలు నీ మనసులో ఏముంది? కళ్ళతో కన్నీళ్లతో సమాధానం చెప్పకు, నోరు తెరిచి చెప్పు. అమ్మా, నేను శివని ప్రేమిస్తున్నాను. నీకేమైనా పిచ్చా? వాణ్ణెలా ప్రేమించావు? వాడసలు ఎవడు? వాడి అమ్మ నాన్న ఎవరో తెలుసా నీకు? ఎవరేంటమ్మా? శివ భూమి తమ్ముడు. భూమికి తమ్ముడా? భూమికి ఏమైనా తోడ పుట్టాడా? నీ అత్త కడుపులో పుట్టాడా? ఏం చేస్తున్నావు? ఏంటి మీరా ఎందుకలా కొడుతున్నావు? చూసావా వదినా, ఇదంతా పనిచేసిందో? ఇది చెప్పేది వింటే నేను కొడుతున్నాను, నువ్వైతే ఏకంగా చంపేసేదానివి. ఏమైంది మీరా? ఇది ఆ శివని ప్రేమిస్తుందంట. అయ్యో, అక్కడ వాడికి పూరితో పెళ్లి జరుగుతుంటే ఇది ఇక్కడ వాడి పేరు చేతి మీద రాసుకుంటుంది. అడిగితే